తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కిడ్నాప్ కేసు నమోదు కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో సినీ నటులు మంచు మోహన్ బాబు, మంచు విష్ణు సహా యూనివర్సిటీ ఉన్నత స్థాయి సిబ్బంది పేర్లు రావడం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చకి దారితీసింది. విద్యా సంస్థలో ఫీజుల వివాదం కిడ్నాప్ కేసుగా మారడం కలకలం రేపింది. ఈ వివాదానికి మూలం యూనివర్సిటీలో జరిగిన అక్రమ ఫీజుల వసూలే. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అదనంగా సుమారు 22 కోట్ల మేర విద్యార్థుల నుంచి వసూలు చేశారని రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ APHERMC స్పష్టంగా తేల్చింది. ఈ అదనపు మొత్తాన్ని విద్యార్థులకు తిరిగి చెల్లించాలని, అలాగే 15 లక్షల జరిమానా చెల్లించాలని కమిషన్ ఆదేశించినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం వాటిని అమలు చేయలేదు. ఈ ఆదేశాలు అమలు కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆగ్రహం పెరిగింది. దీనికి నిరసనగా SFI విద్యార్థి సంఘం ఉద్యమానికి పిలుపునిచ్చింది. ఫీజులు రిఫండ్తో పాటు యూనివర్సిటీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముట్టడికి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 3, 2026న SFI జిల్లా ప్రధాన కార్యదర్శి అక్బర్, SU నేత వినోద్ కలెక్టరేట్ కు వెళ్తుండగా తిరుచనూరు పరిధిలో లెమన్ ట్రీ హోటల్ సమీపంలో హైడ్రామా చోటు చేసుకుంది. దాదాపు 30 మంది వ్యక్తులు వాహనాలలో వచ్చి వారిని అడ్డుకుని నడి రోడ్డుపైనే దారి చేసి బలవంతంగా మహేంద్ర తార్ కారులో ఎక్కించి అపహరించారు. ఈ ఘటన అక్కడ కొద్దిసేపు ట్రాఫిక్ అంతరాయం కలిగేలా చేసింది. ఈ కిడ్నాప్ ఘటనను ప్రత్యక్షంగా చూసిన తోటి విద్యార్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి SP సుబ్బరాయుడు ఆదేశాలతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. GPS ట్రాకింగ్, CCTV కెమెరాల ఆధారంగా వాహనాన్ని గుర్తించి సుమారు గంటసేపు సినిమా తరహా చేజింగ్లు చేసి తర్వాత చంద్రగిరి మండలం కొంగరవారిపల్లి, శేషాపురం అటవీ ప్రాంతంలో వాహనాన్ని అడ్డుకొని విద్యార్థి నేతలను సురక్షితంగా రక్షించారు. ఈ ఘటనపై తిరుచెనూరు పోలీసులు క్రైమ్ నంబర్ 23/2026 గా కేసు నమోదు చేశారు. ఈ కేసులో యూనివర్సిటీ PRO సతీష్, మోహన్ బాబు, మంచు విష్ణుపై కిడ్నాప్, అక్రమ నిర్బంధం, దాడి బెదిరింపులకు సంబంధించిన తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో భాగంగా కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకోగా PRO సతీష్ ను రేణిగుంట విమానాశ్రయం వద్ద అరెస్టు చేశారు. యాజమాన్యం ఆదేశాల మేరకు తాము ఈ చర్యకు పాల్పడ్డామని నిందితులు వాగ్మూలం ఇచ్చినట్టు సమాచారం. అయితే ఈ ఆరోపణలను మంచు విష్ణు తీవ్రంగా ఖండించారు. ఇది తమ విద్యా సంస్థల ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు పన్నిన రాజకీయ కుట్రగా ఆయన పేర్కొన్నారు. మరోవైపు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల సంఘాలు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని, అక్రమంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే విద్యార్థులకు తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ కేసులో ఇంకా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.